అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్ నమస్తే ఉల్లా ఎరికే కదా నేను మీ బండి శ్రావణి. ఇవాళ ముచ్చట ఏంటంటే నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చిన. ఎందుకనంటే మనకు 12 నుంచి 2 అయిందంటే ఆకలి అవుతుంది కదా, అందుకే ఇవాళ కొత్తగా వెరైటీగా స్ట్రీట్ ఫుడ్ అంటే రోడ్ల మీద పెట్టుకుంటారు కదా, ఆ అక్క దగ్గరకు వచ్చిన. ఏంటిది ఇక్కడ స్పెషల్, ఆడికి పోయి ఎందుకు తినాలనుకుంటారా? 50 రూపాయలకే ఇంత పప్పు వేసి ఇంత ఆలుగడ్డ వేసి పెడుతుంది. ఎంత మంచిగా ఒక్కతే ఇంట్లో చేసుకొని ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు కదా, నా సొంతంగా నేను బతకాలి అని అనుకున్న వాళ్ళు ఎవ్వరైనా ఏదైనా సాధించగలుగుతారు. నేను ఆడపిల్లని నేను ఏం చేయగలుగుతా అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. అందుకే ఎక్కడుందనంటే ఇది నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి సీదా గుంజి రైట్ సైడ్ లో చూస్తే పిల్లర్ నెంబర్ 808 దగ్గర మా అక్క ఉంటది. ఆడికి పోయి మీకు ఏం కావాలో మీరు ఆర్డర్ చేసిరా విత్ ఇన్ 5 minutes లో మీకు ఇచ్చేస్తుంది. ఆరామ్సే తిన్నరా ఇంటికి పోయి తీసుకొని పోయి తినడానికి కూడా ప్యాకేజింగ్ ఉంటది, లేదా ఆడ కూర్చొని తినడానికి కూడా మంచిగా చిన్న షెల్టర్ ఉన్నది. దా పోయి చూద్దాం. ఇక నేను అక్క దగ్గరకు వచ్చిన. ఇందాక మేము చెప్పినా కదా 50 రూపాయలకే పప్పు కూర ఆలుగడ్డ కూర వేసి నేను పాపడాలు వేసిస్తుందని. నీసు కూర లేదనుకున్నారు. మన తెలంగాణలోకి నీసు లేని బుద్ధ పోదుల్లా అది ఎరికే. ఎవరికైనా నాకు కూడా పోదు, నేను ఎప్పుడు నీసే తింటా. నీసు ముచ్చుదని మీకు తెలుసు కదా. ఇక ఈడ నీసు కూర కూడా ఉన్నది. ఏమేమి కూరలు ఉన్నాయి, అక్క ఎక్కడెక్కడ చేసి ఎక్కడికి పట్టుకొస్తుంది, ఎన్ని గంటలకు పట్టుకొస్తుంది అన్ని మీకు వివరంగా నేను ఉన్నా కదా చూపిస్తా. నమస్తే అక్క. నమస్తే. ఎన్ని గంటలకు వస్తాం? 12:30కి వస్తాం. 12:30 నుంచి ఎన్ని గంటల వరకు? 4 వరకు అయిపోతుందా? 4 గంటల వరకు ఇక చెప్పు. గిరాకీ. ఎన్ని కిలోలు చేస్తావు? బగారా అన్నం చేసినావు, తెల్లన్నం చేసినావు. బగారా అన్నం ఎన్ని కిలోలు? ఇది 3 ఇది 3. చికెన్ ఎన్ని కిలోలు చేస్తావు? కిలో చికెన్. బోటి కిలో. ఇంకా ఎగ్స్ అర డజన్. ఇంకా వెజ్ లా పప్పు అంటే రోజుకో వెరైటీ. ఈ రోజు అయితే పప్పు, ఆలుగడ్డ, టమాటా, సాంబారు, రసం, పచ్చిపులుసు. మన తెలంగాణలో పచ్చిపులుసు లేని ఏది తినబుద్ధి కాదు. పులుసు, మజ్జిగ, వడియాలు, మళ్ళీ మామిడికాయ పచ్చడి. ఇప్పుడు అంటే ఆలుగడ్డ కూర, పప్పు కూర, తెల్లన్నం 50 రూపాయలు. అంటే ఆలుగడ్డ కూర అంటే ఈ రోజు ఆలుగడ్డ పెడితే మళ్ళీ రేపు మళ్ళీ వెరైటీ. రోజుకో వెరైటీ. రోజు అదే తింటే తినే వాళ్ళు రోజు వచ్చేటోళ్ళు ఉంటారు కదా, నాకు అట్లా రోజు వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి రోజు అదే పెడితే మళ్ళీ రారు. అందుకని రోజుకో వెరైటీ చేస్తాను అనమాట. ఒక రోజు క్యాబేజీ ఆలుగడ్డ, ఓ రోజు ఆలు, మళ్ళీ ఇంకో రోజు టమాటా కర్రీ, ఇంకో రోజు క్యాప్సికమ్ ఆలు, ఇంకో రోజు మిర్చి కూర, ఇంకో రోజు వంకాయ మసాలా. అట్లా వారానికి 6 రోజులకి 6 వెరైటీలు చేసుకొని వస్తాను అనమాట. రోజుకో వెరైటీ పప్పు. రోజు ఒకటే పప్పు చెయ్యను, రోజుకో వెరైటీ. పప్పు, ఎర్రపప్పు అది కాదు, పాలకూర పప్పు, దోసకాయ పప్పు, టమాటా పప్పు, బీరకాయ పప్పు, దొండకాయ పప్పు, పాలకూర పప్పు, గంగవాయల కూర పప్పు. ఇట్లా రోజుకో వెరైటీ అన్నమాట. ఇన్ని వెరైటీ పప్పులు రోజుకో వెరైటీ స్టార్ట్ చేస్తారు. మీరు ఇంటికాడ వంటలు చేస్తారు? పొద్దున్నే స్టార్ట్ చేస్తా 7కి. 7కి అట్లా స్టార్ట్ చేస్తే 12 అవుతుంది చేసే వరకు. ఇంకా అన్ని ఆటోలో సర్దుకొని వచ్చేసరికి 12:30, ఇక్కడికి వచ్చేసరికి 12:30 అవుతుంది. 12:40 మంచిగా వస్తారా కస్టమర్లు? చాలా మంది వస్తారు. అవుతుందాక ఇది పెట్టి 4 months అవుతుంది. వినాయక చవితి నుంచి వచ్చిన వాళ్ళు వస్తున్నారు కదా, డైలీ కస్టమర్లు వస్తున్నారు. ఎందుకంటే మీరు అవి ఇవి కెమికల్ వేసి హోటల్ అట్లా చేయరు కాబట్టి. అదే మీరు మీ పిల్లలకి ఎట్లా పెడతారు? మేము కూడా ఇదే వంట తింటున్నాము. నేను ఇంట్లో అలాగా చెయ్యను. చెయ్యను. ఇదే చేసి ఇదే తింటాం. తీసేసి వస్తా ఇంట్లో. ఇదే వేసి ఇదే ఇంట్లోకి కొంచెం కొంచెం తీసి వస్తా. మా పిల్లలు, మా ఆయన, నేను కూడా ఇదే తింటాం. పిల్లల బాక్స్ లో కూడా ఇదే పెడతాం. బాక్స్ లో కూడా ఇదే. సోడా గిడ ఏది వెయ్యను. అన్నంలో గిన సోడా ఏం వెయ్యను. మేము కూడా తినాలి కదా, మా ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలి. మళ్ళీ వచ్చే కస్టమర్లు మంచిగా పెడితేనే రేపు వాళ్ళు వస్తారు. మా కస్టమర్లు దేవుళ్ళు కదా, మళ్ళీ వాళ్ళు వస్తేనే కదా మనం బతుకుతాం. అందుకని నేను వెయ్యను, సోడా వెయ్యను. ఇప్పుడు అందరూ ఎంత సామాన్ పడుతుంది మీకు? నెలకి ఇంత సామాన్ అని ఉంటుంది? నెలకు ఇంత సామాన్ అంటే పడుతుంది బాగా. డైలీ రోజుకి అంత ఖర్చా వస్తుంది 2000. చికెన్ రేట్ తగ్గినప్పుడు ఎక్కువ చికెన్ తెస్తాం.
అంటే పోయేదాన్ని బట్టి తీసుకొస్తాం. ఇప్పుడు మొన్నటిదాకా కార్తీక మాసం అయింది, అప్పుడు ఉందా గిరాకీ? మామూలుగా ఉంది, దాల్ రైసే పోయింది ఎక్కువ. పప్పు ఇక్కడ మంచిగా ఉందా? అంటే దీనికి ఆపోజిట్ లో కొన్ని కూడా ఉంటాయి కదా, ఉన్నాయి. ఎవరి గిరాకీ వాళ్ళకు ఉంది. మంచిగా వస్తుంది. నేను ఒకదాన్ని, మా ఆయన వచ్చి ఇవన్నీ అరేంజ్ చేసి వెళ్తాడు, నేను ఒకదాన్నే చూసుకుంటా. మళ్ళీ తీసుకొని వచ్చి వెళ్తాడు, పైకి వస్తాడు అతను, వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెడతాం. ఇప్పుడు చికెన్ రైస్ అయితే 100 బోటి రైస్ అయితే 100, మళ్ళీ ఎగ్ రైస్ అయితే 80 రూపీస్, 80 రూపాయలు. పప్పు ఆలుకి 50 రూపీస్. ఇక గిడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు. ఫుడ్ ఎట్లుంటది, వాళ్ళు రోజు వస్తారా లేదా అప్పుడప్పుడు వస్తారా, ఎట్లుంటది ఫుడ్, వాళ్ళు రోజు తీసుకుంటారా, మరి కాస్ట్ ఎట్లుంది, టేస్ట్ ఎట్లుంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్, మీరు డైలీ వస్తారా ఇక్కడ? అవును. ఫుడ్ బాగుంటుందా? చాలా బాగుంటది. అంటే మీరు ఇక్కడ ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? సాంబార్. సాంబార్ అనే కాదు, లైక్ ఎవ్రీథింగ్ హోమ్లీగా ఉంటది అనమాట. అమ్మ చేసినట్టు ఉంటది. అందుకని ఇక్కడికి వస్తాం. ఎంత ఉంటది కాస్ట్? కాస్ట్ పరంగా రీజనబుల్ ఉంటది. లేదు, లైక్ ఫుల్ మీల్స్ కి వచ్చేసి 60, అది చాలా రీజనబుల్, మనం ఎఫోర్డ్ చేయొచ్చు. మీరు లైక్ బ్యాచులర్స్ కాబట్టి ఇక్కడికి వస్తాం కదా. మీకు ఆంటీ అంటే డైలీ కస్టమరా మీరు? ఆంటీకి మంచిగా ఇస్తారా ఆంటీ మీరు? ఇంకా మీ పిల్లలు మీరు ఎట్లా చూసుకుంటారా? అంతేనా? మీరు కూడా వస్తారా డైలీ? మీకు ఏ కర్రీ అంటే ఇష్టం ఇక్కడ? ఆలు కర్రీ. బాగా చేస్తారా? డైలీ వస్తారా? వీక్లీ వస్తాం. బాగుంటుందా? మీకు లైక్ ఇప్పుడు ఆంటీ దగ్గర అంతా లేదంటే అంటే కస్టమర్స్ ఎక్కువ రావట్లేదు, లైక్ మీరు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అది మెయిన్ రీజన్. అంతే. ఫుడ్ బాగుంది కాబట్టి రావచ్చు అనొచ్చు. చికెన్, ఎగ్ పులుసు, బాయిల్ ఎగ్, బోటి, సాంబారు, పప్పు, ఆలు, మజ్జిగ, రసం, పాపడం, బగారా రైస్, వైట్ రైస్, చికెన్, బోటి, ఎగ్ పులుసు, బాయిల్ ఎగ్, బోటి, ఎగ్, బాయిల్ ఎగ్, సాంబారు, పప్పు, మజ్జిగ, రసం, పాపడం, బగారా రైస్, వైట్ రైస్. బగారా రైస్. చికెన్, బోటి, ఎగ్, ప్లేట్ చికెన్, బోటి, ఎగ్ కర్రీ. ఈ ప్లేట్ ప్రైస్ 100 రూపీస్. చూసారు కదా నా ప్లేట్ ఆంటీ ఇచ్చింది. బోటి కూర ఉంది, ఎగ్ కూర ఉంది, చికెన్ ఉంది, బగారా రైస్. ఫస్ట్ తిన్నాక టేస్ట్ ఎట్లుందో మీకు చెప్తా, అప్పుడు మీరు నా టేస్ట్ చూసిన తర్వాత వచ్చి తినండి. నేను తింటున్నా అంతే.
చికెన్ తిన్నాము. చికెన్ మంచిగా ఉడికింది, టేస్ట్ కూడా బాగుంది. సోడా గీడ ఏమి వేయనట్టున్నారు. బోటి తిని చూసిన తర్వాత మాట్లాడు. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. బోటి కూర కూడా చాలా అంటే చాలా బాగుందండి. 100 రూపాయలకు ఇప్పుడున్న జనరేషన్ లో అసలు ఏమొస్తుంది. చికెన్ కూడా 100 రూపాయలకు కిలో లేదు. అలాంటిది బోటి చికెన్ ఎగ్ ఇవ్వడం చాలా గ్రేట్. ఆంటీ కూడా నవ రుచులు తెలుపగ పెదవిపై చిరున. చూసిరు కదుల్లా ఏమేం కూరలు వడ్డించింది ఆంటీ. నేనేమేం కూరలు తిన్నా, ఎట్లెట్లున్నాయి, ఎన్ని గంటలకు ఆంటీ ఓపెన్ చేస్తుంది, మన ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు, కస్టమర్లు ఎట్లా వస్తారు అన్ని మీరు చూసిరు కదా. ఇక మళ్ళీ లేట్ ఎందుకు, ఆకలి అయితే సీదా నాగోల్ మెట్రో స్టేషన్ కాడికి వచ్చిర్రా, తిన్నారా, నా పేరు చెప్పారు అనుకో 2 పాపడాలు ఎక్కువ వేస్తుంది, 2 ముక్కలు ఎక్కువ వేస్తుంది అనుకున్నారు. కాదు 2 పాపడాలు ఎక్కువ వేస్తుంది. చూసిరు కదా. ఇక గిది ఇయాల్టీ ఫుడ్ వీడియో. మళ్ళీ వారము మళ్ళీ మీ ముందుకి ఇంకో వీడియోతో వస్తా. చూస్తూనే ఉండండి 69 టీవీ. కెమెరామెన్ బంటితో బండి శ్రావణ్.